రామలక్ష్మిని రౌడీ బలవంతం చేయబోతూ ఉంటే రామలక్ష్మి వారిని కొట్టి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే బయట ఇద్దరు రౌడీలు మళ్ళీ రామలక్ష్మిని పట్టుకొని లోపలికి లాక్కు వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జానకి, ఆద్య కర్రలు పట్టుకొని ఆ రౌడీలని కొడుతూ ఉంటారు. ఇక ఆద్య అయితే అచ్చం అమ్మోర్లా వాడిని కాలుతో కూడా కుమ్మేస్తూ ఉంటుంది. జానకి కూడా కర్రతో కుమ్మేస్తూ ఉంటుంది. అయితే జానకి చేతిలో ఉన్న కర్రని ఇంకో రౌడీ లాగేసుకుంటాడు. దాంతో జానకి భయపడిపోతూ ఉంటుంది. ఈ లోపల రామలక్ష్మి కాస్త తేలుకొని కర్ర పట్టుకొని రౌడీలపై విరుచుకుపడుతుంది. కొట్టేయి రామా కొట్టేయి అని జానకి చెప్తూ ఉంటుంది. ఆద్య, రామలక్ష్మి అలా రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. కాళ్ళతో కొడుతూ ఉంటారు. అప్పుడే లోపల ఉన్న మిగతా ఇద్దరు రౌడీలు కూడా బయటికి వస్తూ ఉంటారు. అమ్మ ఆద్య, రామ, రౌడీలు మళ్ళీ వస్తున్నారు అని జానకి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య, రామలక్ష్మి ఇద్దరు చెరొక కర్ర పట్టుకొని వాళ్ళ తలలు పగలగొడతారు. దాంతో రౌడీలందరూ కుప్పకూలిపోతారు. అమ్మ అంటూ రామలక్ష్మి జానకిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. పెద్దమ్మ, ఇప్పుడు టైం లేదు, పద పెద్దమ్మ వెళ్దాం అని ఆద్య చెప్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ ముగ్గురు బయలుదేరి వస్తూ ఉంటారు. పంతులు గారు, ఇంతసేపని మీరు మంత్రాలు చదువుతారు, త్వరగా తాళి కట్టించేయండి. సార్, ఏంటి అలా చూస్తున్నారు, తాళి కట్టండి అని అస్మిత చెప్తూ ఉంటుంది. ఇదిగో బాబు కట్టు నాయనా అని తాళి శౌర్య చేతికి ఇవ్వడంతో శౌర్య తాళి కట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు. సార్, ఎంతసేపు తాళిని అలా చూసుకుంటూ ఉంటారు, లేకుంటే నా పని పూర్తి చేసేనా, రామలక్ష్మి ప్రాణాలు తీసేయమని చెప్పనా అని అస్మిత అడుగుతూ ఉంటుంది. వద్దు వద్దు అని శౌర్య అస్మిత మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి దూరం నుంచి తాళి కడుతున్న శౌర్యని చూసేసి రే అంటూ ఒక్కసారిగా శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యని కాలుతో తన్నేస్తాడు. దాంతో శౌర్య కాస్త కింద పడిపోతాడు. రే లేరా అంటూ రఘురామ్ శౌర్యని బాగా కొడుతూ ఉంటాడు. సార్ కొట్టకండి అని అస్మిత అరుస్తూ ఉంటుంది. మామయ్య మామయ్య అని శౌర్య మాట్లాడుతున్నా కూడా రఘురామ్ ఏం పట్టించుకోకుండా కొడుతూ ఉంటాడు. అక్కడ పంచాయతీలో నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే నువ్వేమో ప్రపంచమంతా చూసేలా ఇలా దీని మెడలో తాళి కడతావా, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని రఘురామ్ కొడుతూ ఉంటాడు. నేను నిన్ను ఈరోజు ప్రాణాలతో ఉండనివ్వనరా అని అక్కడ పూలు ఉన్న ప్లేటుని తీసుకొని శౌర్యని రఘురామ్ కొడుతూ ఉంటాడు. సార్ ఆగండి, ఆయన చాలా మంచివారు అని అస్మిత అరుస్తూ ఉంటుంది. నీకేం తెలియదు, నువ్వు కాస్త ఊరుకో అమ్మా. వీడు ఆడపిల్ల జీవితాలతో ఆడుకునేవాడు, వీడు దుర్మార్గుడు, వీడు మంచివాడు కాదు. నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు వీడిని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రఘురామ్ అంటే, మీకే తెలియదు ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా మంచివారని చెప్తుంటే మీకు అర్థం కావటం లేదేంటి అని అస్మిత అరుస్తూ ఉంటుంది. ఏయ్, నీకే చెప్తుంటే అర్థం కావటం లేదు, మర్యాదగా వెళ్తావా లేదా అని రఘురామ్ గట్టిగా అరుస్తాడు. అస్మిత మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రామలక్ష్మి, ఆద్య, జానకి పరిగెత్తుకుంటూ ఈ మండపం దగ్గరికే వస్తూ ఉంటారు. అస్మిత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడే మధ్యలో అని టెన్షన్ పడుతూ ఉంటే, మనం లైవ్ పెట్టాం కదా అది చూసి వచ్చినట్లు ఉన్నాడు అని ఫ్రెండ్ అంటుంది. అయితే రామలక్ష్మి మెడపై కత్తి పెట్టాం కదా ఆ వీడియోని ఈయనకి చూపిస్తాము, అప్పుడు ఈయన వెళ్ళిపోతాడు, నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటాను అని అస్మిత అంటుంటుంది. ఇంకెక్కడ రామలక్ష్మినే, ఆ రామలక్ష్మి రౌడీల దగ్గర నుంచి ఎప్పుడో తప్పించుకుంది. ఈ విషయం శౌర్యకు తెలిస్తే నీ మెడలో తాళి కట్టడని నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను, రామలక్ష్మి తప్పించుకుంది అని ఫ్రెండ్ చెప్తుంటే అవునా అని అస్మిత షాకింగ్గా వింటూ ఉంటుంది. మామయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి మామయ్య అని శౌర్య బతిలాడుతూ ఉంటాడు. ఇంకేంట్రా నువ్వు చెప్పేది నేను వినేది, ఇక నువ్వు ఈ భూమి మీద ఉండవు, నిన్ను ప్రాణాలతో లేకుండా చేసేస్తాను అని మళ్ళీ రఘురామ్ శౌర్య చెంపల్ని కొడుతూ ఉంటాడు. శౌర్యని అలా కొడుతూ కొడుతూ విసిరి పడేస్తాడు. వెంటనే పక్కనే ఉన్న త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుంటాడు. రామలక్ష్మి మెట్లు ఎక్కి వస్తూ ఉంటుంది. చావరా అంటూ రఘురామ్ త్రిశూలం పట్టుకొని శౌర్యని పొడవబోతూ ఉంటాడు. అయితే అప్పుడే శౌర్య దెబ్బలు తినడంతో పైకి కూడా లేవలేక వెళ్ళకిలా పడుకొని ఉంటాడు. అప్పుడే రఘురామ్ త్రిశూలాన్ని శౌర్య గుండెలపై పెట్టడంతో వెంటనే రామలక్ష్మి వచ్చి అడ్డుపట్టుకుంటుంది. రామ వచ్చేసావా అని శౌర్య చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు. ఇక రఘురామ్ శౌర్యాన్ని పొడి చేశాడు అనుకొని అస్మిత కెవ్వుమంటూ కేకలు పెడుతూ ఉంటుంది. రామలక్ష్మి, ఆద్య, జానకి రావడంతో అస్మిత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రామ అడ్డు తప్పుకో అమ్మా, నీ జీవితం నాశనం చేసి వీడు ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టబోయాడు, వీడు ప్రాణాలతో ఉండకూడదు, అడ్డు తప్పుకో అమ్మా, వీడి ప్రాణాలు తీసేస్తాను అని రఘురామ్ అరుస్తూ ఉంటే, నాన్న చావాల్సింది శౌర్య సార్ కాదు నాన్న, మీరు చంపాల్సింది ఇదిగో ఈ అస్మితని నాన్న, శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు నాన్న అని వెంటనే రామలక్ష్మి అస్మిత చెంపల్ని పగలగొడుతూ ఉంటుంది. దాంతో అస్మిత తిరగబడుతూ ఏయ్ అని అరుస్తూ ఉంటే, ముయ్ మూసేయ్ నోరు ముయ్ అని రామలక్ష్మి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
రామ కనిపించకపోవటానికి కారణం మేము కాదండి, ఇదిగో ఈ అమ్మాయే రామాని కిడ్నాప్ చేయించింది అని జానకి నిజం చెప్తూ ఉంటుంది. పెద్దనాన్న ఒకసారి ఈ వీడియో చూడండి అని ఆద్య రఘురామ్కి వీడియో చూపిస్తూ ఉంటుంది. ఈ లోపల కింద పడిపోయిన శౌర్య మెల్లగా లేచి నిలబడతాడు. మా ప్రేమని చంపాలని, మా ఇద్దరిని విడగొట్టాలని ఈ రాక్షసి చాలాసార్లు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది నాన్న. నన్ను కిడ్నాప్ చేసి నా మెడపై కత్తి పెట్టి శౌర్య సార్ చేత బలవంతంగా తాళి కట్టించుకొని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది నాన్న అని రామలక్ష్మి అసలు నిజం రఘురామ్కి చెప్తుంది. రామలక్ష్మి కిడ్నాప్ వీడియోని రఘురామ్ చూసి అస్మిత వైపు చాలా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇందులో శౌర్య సార్ తప్పేమీ లేదు నాన్న అని రామలక్ష్మి నిజం చెప్పడంతో, పవిత్రమైన ఆడపుట్టుక పుట్టి ఏంటి ఈ పనులు, ఆడపిల్లవు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను అస్సలు వదిలిపెట్టను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. దాంతో అస్మిత అందరి వైపు కోపంగా ఉరిమి చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత వెనకాలే ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంది. ఇక అస్మిత ఫ్రెండ్ వెళ్ళగానే రఘురామ్ చేతిలోకి కండువా తీసుకొని, నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు బాబు అని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఉంటాడు. అయ్యో ఎంత మాట మామయ్య గారు, అలా మాట్లాడకండి అని శౌర్య అంటే, నిన్ను చెయ్యి చేసుకొని నిన్ను చంపేంత పని చేశాను, నన్ను క్షమించు బాబు అని రఘురామ్ మళ్ళీ క్షమాపణ చెప్తూ ఉంటాడు. వెంటనే ఆ కండువని శౌర్య మెడలో వేస్తాడు. ఇందులో మీ తప్పేమీ లేదు మామయ్య, ఆ అమ్మాయి చేసిన పని వల్లే కదా మీరు నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు, ఇందులో మీరు చేసిన తప్పేముంది, అలా మాట్లాడకండి అని శౌర్య అంటే, కానీ నా కూతురు రామలక్ష్మి సమయానికి రాకపోయి ఉంటే పెద్ద ఘోరం జరిగి ఉండేది కదా బాబు అని రఘురామ్ అంటాడు. నేను సమయానికి రావటానికి కారణం అమ్మ ఆద్యనే నాన్న కారణం అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునని జానకి ఆద్య రఘురామ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే, రఘురామ్ మాత్రం వాళ్ళ వైపు చూడనట్లుగా పెళ్ళికి ముహూర్తానికి సమయం మించిపోతుంది, రామ్మ శౌర్య వెళ్దామని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆద్య జానకిని రమ్మని ఒక్క మాట కూడా మాట్లాడకుండా రఘురామ్ వెళ్తూ ఉంటాడు. అలా రఘురామ్ రామని శౌర్యని తీసుకుని వెళ్తూ ఉంటే రామ మాత్రం చాలా బాధగా ఆద్య జానకి వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మిని శౌర్యని తీసుకుని రఘురామ్ కళ్యాణ మండపానికి వచ్చేస్తాడు. ఇంకోవైపు ప్రవళిక కారులో బయలుదేరి రఘురామ్ దగ్గరికే వస్తూ, రఘురామ్ తాను ఇద్దరు ఇక్కడ కలిసి కాలేజ్ డేస్లో ప్రేమించుకున్న సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. రఘురామ్ ప్రవళిక ఇద్దరు కలిసిన సంఘటనలు, కలిసి ఎంజాయ్ చేస్తున్న సంఘటనలన్నింటినీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు.